ఇవాళ మనం ముందుగా పరమేశ్వరుడి మహాభక్తుడైన ఒక నాయనార్ గురించి తెలుసుకుందాం. అతనెవరో కాదు, కలైనాయనార్ గారు గుగ్గిల కలైనాయనార్ గా ఎలా మారారో అనేది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అయితే ఈ కలైనాయనార్ గారు అమృతఘటేశ్వరం అనే ప్రదేశంలో శివక్షేత్రంలో పుట్టారు. వీరికి ఎలాంటి కష్టాలు లేవు, అంటే ఎలాంటి ఆస్తిపరమైన కష్టాలు కానీ ఎలాంటి కష్టాలు లేవు. కానీ వారికి ఉన్నదల్లా ఒకటే అలవాటు, ఎప్పుడు శివుణ్ణి ప్రార్థించడం. ఎలా ప్రార్థిస్తాడని తెలుసుకోవాలనుకుంటున్నారా? మనందరికి మహామృత్యుంజయ శ్లోకం తెలుసు కదా. అందులో సుగంధిం పుష్టివర్ధనం అంటే ఏమిటి? ఎప్పుడు వారు ఆ పరమేశ్వరుని యొక్క వాసనని పీల్చాలనుకుంటారు. ఎలా అతను ధ్యానం చేసుకుంటారంటే, మార్కండేయుడి కథ తెలుసు కదా మనందరికి. మార్కండేయుడిని మృత్యు నుండి కాపాడడం కోసం పరమేశ్వరుడు సాక్షాత్తుగా దిగి వస్తాడు ఆ మార్కండేయుని పూజకు మెచ్చుకొని. అప్పుడు ఈ కలైనాయనార్ గారు ఏమర్థం చేసుకున్నారు తెలుసా? అయితే మార్కండేయుడికి పరమేశ్వరుడు వచ్చే ముందే ఆ పరమేశ్వరుని యొక్క వాసన గుర్తుపట్టే వారు ఉపశమనించుకున్నారు కదా మార్కండేయుల వారు అనుకున్నారు. కానీ కలైనాయనార్ గారు మాత్రం ఆ మొత్తం కథలో కేవలం మార్కండేయుడు ఎంత అదృష్టవంతుడు, ముందుగా పరమేశ్వరుని యొక్క వాసన చూశారు అనుకుంటారు. అయితే వీరు శివుని పూజించే విధానం చాలా తేలికగా ఉంటుంది. ఎలా అంటే గుగ్గిలం వేసుకుంటారు. గుగ్గిలం అంటే గుగ్గిలం వేసుకుంటారు, పూజా మందిరంలో కూర్చుంటారు, ధ్యానానికి వెళ్ళిపోతారు. ఏం ధ్యానం చేస్తారు? సుగంధిం పుష్టివర్ధనం. ఆ వాసన అంత గొప్పగా ఎలా ఉంటుందో పరమేశ్వరుడిది అన్న వాసన మాత్రమే ధ్యానం చేస్తూ ఉంటారు. అయితే ఒకసారి పరమేశ్వరుడికి అనుమానం వచ్చింది వీరి మీద. అప్పుడు ఏం చేశారు? ఒక మనిషిని మనం బాగా పరీక్షించాలంటే అతనికి డబ్బు లేనప్పుడు ఎలా ఉంటాడో మనం అది తెలుసుకోవాలి. పరమేశ్వరుడు అలానే వాళ్ళ ఇంట ఉన్న ఐశ్వర్యాల్ని మొత్తం ఎంతగా నశింపజేశారంటే వారింట్లో తినడానికి తిండి కూడా లేకుండా పస్తులు ఉంటున్నారు. అయినా కూడా కలైనాయనార్ గారిలో ఎలాంటి మార్పు లేదు. ఇంకా ఒక సంఘటన ఏంటంటే, మనందరం కళ్ళల్లో నీళ్లు పెట్టుకునే సంఘటన. కలైనాయనార్ గారి భార్య మంగళసూత్రం తీసి ఇచ్చారు. తను కూడా ఎంతో గొప్ప సాధ్వి. కనీసం ఇదైనా అమ్ముకొని రండి, మనము ఆ పిల్లలకి ఆహారం పెడదాము, అలాగే మనము తిందామని వెళ్ళారు. పరమేశ్వరుడు లీలా నాటక సూత్రధారి ఇంకొక లీలను ఆడారు. ఏం చేశారు? అక్కడికి తను గుగ్గిలం అమ్ముకునే వారిలా వ్యాపారిలా ఓ మనిషి, ఇంతకంటే మంచిగా గుగ్గిలం ఎప్పటికీ దొరకదు, అరుదైన గుగ్గిలం తీసుకుంటావా అని అడిగారు. వెంటనే కలైనాయనార్ గారు ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఆ మంగళసూత్రాన్ని ఇచ్చి ఆ గుగ్గిలం మూట తెచ్చుకొని, ఇంట్లో అయితే పొగలొస్తాయని గుడిలో కనీసం మనలాంటి వారం అయితే రోజుకు కొద్దిగా అసలే ఇంట్లో డబ్బులు లేవు కదా అనుకుంటా, అలా కాదు, మొత్తం గుగ్గిలం అంతా ఒకటేసారి వేసుకొని మధ్యలో కూర్చొని ధ్యానం చేస్తారు. అది కలైనాయనార్ గారి భక్తి. ఇక్కడ వరకు మీరు చూసినట్టయితే తర్వాత పరమేశ్వరుడు ఏం చేసి ఉంటాడు, ఎలా కలైనాయనార్ గారిని కాపాడుంటారు ఆ మనసులో తెలియచేయండి. అలాగే అదే మనలాంటి వారిమైతే కష్టాలు పెట్టాడు కదా అని దేవుడి మీద కోపం తెచ్చుకుంటాం. కానీ కలైనాయనార్ గారు అసలు కష్టం ఉందన్న దాన్ని మర్చిపోయారు కదా. కలైనాయనార్ గారి భక్తి ముందు పరమేశ్వరుడు గెలిచాడు అనుకుంటున్నారా లేదా ఓడిపోయారు అనుకుంటున్నారా? నేనైతే ముమ్మాటికి సంకోచంగా ఎలాంటి అనుమానం లేకుండా కలైనాయనార్ భక్తి ముందు పరమేశ్వరుడే ఊడిపోయాడు అనేది నేను చెప్పగలుగుతాను. కలైనాయనార్ గారు చేస్తున్న ధ్యానం చూసి ఆ శివుడి మనస్సే కరిగిపోయింది. వెంటనే కుబేరుణ్ణి పిలిచి, ఏమయ్యా కుబేరా, నువ్వెందుకు ఇక్కడ ఉంటున్నావు? నాకేమి ఇవ్వగలుగుతావు? నాకు నీ దగ్గర నుండి ఏమీ అక్కర్లేదు. ముందుగా వెళ్ళి ఆ కలైనాయనార్ గారి కుటుంబానికి వారి పునర్వైభవాన్ని అంతా ప్రసాదించి అంతకంటే ఎక్కువ ఆస్తి ఐశ్వర్యాన్ని ప్రసాదించు. అలాగే ముందుగా వారందరికి షడ్రసోపేతమైన భోజనాన్ని పెట్టువయ్యా అని చెప్పి పంపించారు. అయితే కలైనాయనార్ గారికి మాత్రం ఎలాంటి స్పృహ లేదు. అలానే ధ్యానంలో ఉన్నారు. పరమేశ్వరుడి మనస్సు తరుక్కపోయి నాయనార్ గారి ధ్యానంలోకి వెళ్ళి తన భుజాన్ని తట్టి, వెళ్ళి తిను అని చెప్పారు. నీకు ఐశ్వర్యాన్ని ఇచ్చానయ్యా, ఎంత గుగ్గిలం కావాలంటే అంత గుగ్గిలం వేసుకోవచ్చు, ముందుగా వెళ్ళి తినరా, నువ్వు తిన, నాకు ఎలాంటి ప్రసాదము స్వీకరించలేకపోతున్నాను, నేను తిన్నా, నా ఆకలి తీరట్లేదు, వెళ్ళు నాయన అని పంపించారు కలైనాయనార్ గారిని. కలైనాయనార్ గారు వెళ్ళి షడ్రసోపేతమైన భోజనాన్ని తిన్నారు. అలా కలైనాయనార్ గారు గుగ్గిల కలైనాయనార్ గా మారారు. చూసారా, వారి యొక్క భక్తికి పరమేశ్వరుడే మెచ్చి ముందుకు దిగి వచ్చారు. కొంతమంది అయితే నా దగ్గర అది లేదు కాబట్టి నేను పూజ చేసుకోలేదు, రకరకాలుగా మనం అందరం వంకలు వెతుక్కుంటాం. కానీ ఏది ఉన్నా లేకపోయినా మనకు మనస్సు పరమేశ్వరుడి పాదాల దగ్గర లగ్నం చేయగలిగితే ఏ పూజనైనా సార్థకత చెందుతుంది. మీరు ఎప్పుడైనా విన్నారా? ఒక శివలింగము చిన్న పాప ప్రార్థన కోసమై వంగిపోయింది. ఏంటంటే ఈ సంఘటన కలైనాయనార్ గారి పక్క ఊర్లో కంచిలో చోటు చేసుకుంది. కంచిలో ఒక పెద్ద శివలింగం ఉండేది. పొడవాటి శివలింగము ఎత్తైన పీట పైన ఉంటుంది. అక్కడికి ఒక చిన్న పాప వచ్చింది. ఒక చిన్న పాప తుమ్మి పువ్వుని సమర్పించాలనుకుంది పరమేశ్వరుడి పైన. అయితే తనేమో చిన్నగా ఉంది, తనకేమో శివలింగం అందట్లేదు. ఎంతో ప్రయత్నించింది, ఎగిరింది, దునికింది, కానీ తనకు మాత్రం తుమ్మి పువ్వు పెట్టడానికి అందలేదు. అప్పుడు
శివ శివ అని గట్టిగా ఏడ్చింది. ఆ శివలింగమే తన కోసం కిందికి వంగింది. వెంటనే తన ఆనందంతో తుమ్మి పువ్వు పెట్టింది. ఆనందంతో అక్కడ 2 చప్పట్లు వేసుకుంది. సంతోషంతో వెళ్ళిపోయింది. తర్వాత దీని పర్యవసనాలు ఏమయ్యాయి, ఏం జరిగిందని చూడాలనుకుంటే స్టే ట్యూన్ టు వేదిక్ వైబ్స్. గుడిలోకి వచ్చిన పూజారి శివలింగం ఏంటి ఇలా నిటారుగా ఉండాల్సిన శివలింగం వంగిపోయి ఉంది అని ఎంతో భయానికి గురయ్యారు. ఈ గ్రామానికి, ఈ రాజ్యానికి ఏమన్నా ఆపద రాబోతుందా అని వెంటనే ఊర్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి అక్కడ వాళ్ళందరితో ఈ గ్రామానికి ఏ అరిష్టం జరగకుండా ఉండాలంటే ముందుగా ఆ శివలింగాన్ని నిటారుగా ఉంచాలి అనుకున్నారు. దానికోసమని వారెంత ఘోరంగా ప్రయత్నించారో మీరే చూడండి. ఆ శివలింగం మెడలో ఇనుప గొలుసులు వేసి ఆ గొలుసులను ఏనుగు కాళ్ళకు కట్టి ఏనుగుతో లాగిచ్చారు. ఎంతసేపటికి ఏనుగు లాగడం చేత ఆ గొలుసులు తెగిపోయాయే తప్పించి శివలింగంలో మాత్రం ఎలాంటి చలనము కలగలేదు. ఆ నోటా ఈ నోటా పడి ఈ విషయం కలయనాయనార్ గారి చెవులో పడింది. వెంటనే కలయనాయనార్ గారు పరిగెడుతూ ఏడుస్తూ వచ్చారు. అయ్యో పరమేశ్వర, ఎంత నొప్పిని అనుభవించావయ్యా, నీ సున్నితమైన మెడకి ఇనుప గొలుసు లేసి లాగారా, అయ్యో ఈ పాపానికి ప్రాయశ్చిత్తమే లేదు కదా అని ఏడుస్తూ ఈ ఇనుప గొలుసులను నా మెడకు వేసుకొని ఏనుగుతో నేను లాగించుకుంటాను స్వామి అని ఆ గొలుసులను కలయనాయనార్ గారి మెడకు వేసుకొని ఏనుగుతో వారు లాగించుకున్నారు. వెంటనే శివుడి మనస్సు కరిగిపోయి అమ్మో నా భక్తుడికి ఎక్కడ దెబ్బ తాకుతుందో అని శివలింగం నిటారుగా అయిపోయింది. ఇది నిజంగా జరిగిన సంఘటన, కంచిలో జరిగింది. ఇలాంటివన్నీ ఎన్నో చూస్తున్నాం, వింటున్నాం. అంటే దేవుడు అనేవాడు ఒక పుష్పం పెట్టినతో ఎంత సంతృప్తిగా పెట్టామనే దానికి పరమేశ్వరుడు లొంగుతాడు. అది మనం ఈ వీడియోని చూసి తెలుసుకోవచ్చు.